సరే. నేను వెళ్తా మరి. బాయ్. శ్వేత, శ్వేత, ఏమైంది? ఏం లేదులే. 1,000,000 ఫాలోవర్స్ చాలామంది డ్రీమ్ అది. నువ్వు చాలా సింపుల్గా డిలీట్ చేస్తావు. నువ్వు రీజన్ లేకుండా ఏం చేయవని నాకు తెలుసు. రీజన్ ఏంటో చెప్పు. ఆ ఇన్స్టాగ్రామ్, ఆ ఫాలోవర్స్, వాళ్ళు చేసే లైక్స్, వాళ్ళు పెట్టే కామెంట్స్, వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా ఫేకే. అదంతా ఫేక్ వరల్డ్. ఆ ప్రపంచానికి దగ్గరవుతూ నీకెక్కడ దూరం అవుతాననే భయంతోనే డెలీట్ చేశాను. జోక్ లైక్ శ్వేత. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? సరే సరే, సారీ. ఐమ్ సారీ అనిల్. నీకు తెలియని నిజం వేరే ఉంది. అది నీకు చెప్పినా నువ్వు పాజిటివ్గా తీసుకో, అందుకే చెప్పట్లేదు. శ్వేత ప్లీజ్, శ్వేత ప్లీజ్, శ్వేత ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆగు. హా గీత, చెప్పవే. ఏంటి ఇంతసేపు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? త్వరగా రా. సారీ 5 minutes వచ్చేస్తున్నాను. సరే, నేను వెళ్తాను మరి. ఓయ్, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఇదంతా అవసరమా? ఏది? మరి లేకపోతే ఇన్స్టాలో 1,000,000 ఫాలోవర్స్ వస్తే పార్టీ చేసుకోవాలా? ఏదో ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చినట్టు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అది కాదే, ఇన్స్టా అనేది పెద్ద బూతే. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇన్స్టాలో ఉన్న 1,000,000 బోగ్గళ్ళందరికీ లైవ్ ఇస్తానంటున్నావు, అంతేనా? కళ్ళు దించు, దించు. నువ్వు కళ్ళు అలా పెద్దవి చేసి వస్తే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. దించు, దించు. అబ్బా, అలా కాదు శ్వేత. ఇప్పుడు పర్సన్తో కొన్ని రోజులు ట్రావెల్ అయితే కానీ చెప్పలేము ఆడు ఎలాంటి వాడా అని. అలాంటిది ఇన్స్టాగ్రామ్ 1,000,000, అందులో మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో మనకెలా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు నువ్వు పిక్ పోస్ట్ చేస్తావు, దాన్ని గుడ్ వేలో చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారే. 90% బోగ్గల్లే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. దాన్ని రకరకాలుగా యూస్ చేయడం నీకెలా తెలుస్తుంది? అయిపోయిందా? ఒకటి చెప్పు, నా పోస్ట్లు ఏమైనా వల్గర్గా ఉంటాయా? లేదు. పోనీ నేను ఏమైనా ఎక్స్పోజింగ్ చేస్తున్నానా? లేదు. మరి అబ్బా, నువ్వు నిండుగా చీర కట్టుకున్నా దాన్ని కామంతో చూసేటోడు, అందులో ఇంకోటి ఏదో ఎదుక్కునేవాడు ఉంటాడే. ఎనఫ్ అనిల్. 6 months బ్యాక్ మన కాలేజీలో కనీసం సగం మంది కూడా నేను తెలీదు. కానీ నాకు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను చూసి గుర్తుపడుతున్నారు. దాన్నే ఐడెంటిటీ అంటారు. అది వచ్చినప్పుడు ఎవ్వరూ వదులుకోరు. అండ్ దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంతెందుకు, లాస్ట్ వీక్ మా అంకుల్కి B నెగటివ్ బ్లడ్ కావాలి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అండ్ నీకు తెలుసు కదా ఆ బ్లడ్ ఎంత రేర్ అని. నేను అలా స్టోరీ పోస్ట్ చేశానో లేదో, మేమిస్తాము అని చాలామంది రెస్పాండ్ అయ్యారు. అన్నీ బ్యాడే కాదు, అప్పుడప్పుడు కొన్ని గుడ్ థింగ్స్ కూడా అవుతాయి. అండ్ నువ్వన్నట్టు ఆ నెగటివిటీ అంతా నేనైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. సో ప్లీజ్ ఆ డిస్కషన్ నాతో పెట్టుకు. సరే, నేను వెళ్తా మరి. శ్వేత, సారీ. ఇట్స్ ఓకే, బాయ్. సరే సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. ఓకే. ఓకే, బాయ్. నువ్వన్నట్టు ఆ నెగటివిటీ అంతా నేనైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు.
హలో, హా, ఎక్కడ ఉన్నారా? బయట ఉన్నానే చెప్పు. నేను లొకేషన్ పెడతా, అర్జెంటుగా మన వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. హా సర్లే. దయ్యాలు దెబ్బేసుకుంటే పిలుస్తాడట హైడ్. ఆడి గురించి తెలిసిందే కదా, పద. రాత్రి భాగంలో ఉన్నది వీడికి ఒకలాగా మామూలు మింగిడితాడు. మిగతా వాళ్ళు లేరురా? వాళ్ళందరూ తర్వాత జాయిన్ అవుతారు కానీ మమ్మల్ని ఎందుకు బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు? రేయ్, బ్యాక్ సీట్లో మాస్కులు ఉన్నాయి, తీసుకొని రా. ఏట్రా కుర్ర మాస్కులా? ఏట్రా ఇవి ఇలా ఉన్నాయి? తీసుకొని రా. మా ఏట్రీ మన బ్యాంక్ అన్న వేస్తున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగకుండా ఒక 2 hours నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చేస్తే ఏటాడు ఏం చెప్పడం? ఇదిగో కార్డ్, ఫుల్లీ లోడెడ్. వారం రోజులు మీకు నచ్చినట్టు స్వైప్ చేసుకోండి. ఎందుకు ఇవన్నీ? రేయ్, క్వశ్చన్స్ ఏమి వేయొద్దన్నాడా? కార్డు తీసుకుంటామే. ఇప్పుడు ఏం చేయాలరా మేము? చెప్తా. అరే అనిల్, శ్వేత ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిపోయిందిరా. అంత ఫేమస్ అయిన అమ్మాయిలు నిన్ను నన్ను అస్సలు దేకర్రా. నీకు విషయం చెప్తాను, నా మాటిను. అమ్మాయి నిన్ను వదిలేసేలోపే అమ్మాయిని వాడుకుని వదిలే. నా కొడక, రే వదలరా, వదిలిపే పోరా. రే శ్వేత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది చూసావా? ఏది అవసరి పిక్కేనా? ఇలా చూడరా, ఆ నడుని చూడు, ఎవడు చేసుకుంటాడే కానీ ఫుల్ బ్యాటింగే. ఒకసారి పద పద. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరు? హలో గీత, నేను అనిల్. అనిల్ చెప్పు. శ్వేతకు దూరంగా రా ఒకసారి. నేను బయటికే వచ్చా, చెప్పు. ఓకేనా? అయినా శ్వేతని ఎందుకు ఇలా మోసం చేయటం? ఇలాంటి క్వశ్చన్లు అడగకుండా ఉంటే ఇప్పటి నుంచి iPhone 13 అంటున్నావు కదా, ఒక వారంలో నీ దగ్గర ఉంటుంది ఆ ఫోన్. నాకు ఐఫోన్ ఏం వద్దులే కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటది? మీ గ్యాంగ్లో అబ్బులు అని ఒక అబ్బాయి ఉంటాడు కదా, నల్లగా. హా, వాడంటే నాకు ఇష్టం. వాడు నాకు సెట్ చేయి, నువ్వు చెప్పినట్టే చేస్తా. హా? రే అబ్బులు, ఈడేం నన్ను పిలుతున్నాడు? కాంపిటీస్ కార్డు ఇచ్చమంటాడా ఏంట్రా? అవును, నీకెందుకు అబ్బులు గడ అంటే అంత ఇష్టం? వాడు డార్క్ చాక్లెట్లో బాగుంటాడబ్బా. అయినా అవన్నీ నీకెందుకు, నువ్వు చేస్తావా లేదా? సరే సరే, నీకు iPhone 13 వద్దు కదా, అబ్బులు గడ కావాలి అంతే కదా? సరే సరే, సెట్ అయిపోయినట్టేలే. ఏంట్రా? అరే అబ్బులు, దేవుడు ఒకటి ఇవ్వకపోయినా ఇంకోటి ఇస్తాడ్రా, నీకు అది ఇచ్చాడ్రా. నాకేమిచ్చాడురా? అర్థమవుతుందిలే మెల్లగా. నాకేమిచ్చాడు? వీళ్ళకేమీ ఇవ్వలేదు. ఏంటిడు? రే మావా, ఏ కామెంట్ పెట్టమంటారా? హాయ్ శ్వేత, నేను కూడా నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. లొకేషన్ పెడతా, ఫ్లాట్కి వచ్చే ఎంజాయ్ చేద్దాం. ఇలా పెట్టు. ఓర్ని అబ్బా, పెట్టు. నేనేం పెట్టండిరా.
కేక్ సైజ్ చిన్నదైపోయినట్టుంది. నీ మెజర్మెంట్స్ చెప్పచ్చు కదా, కేక్ చేయించుకొని వస్తా. రే ఇలా పెట్టు. ఏంటి రీడు ఇలా పెట్టమంటున్నాడు? మా ఇది ఎలా ఉందిరా? వెళ్ళి అని అడగరా బాబు, నాకు తెలియదురా బాబు, వెళ్ళు. రే నువ్వు చెప్పినట్టుగానే 2 మామిడికాయలు, 2 వంకాయలు, 2 వాటర్ డ్రాప్లు. ఎలా ఉంది? అది రబ్బులు శ్వేత బండి ఉంది కదా, వెళ్ళి టైర్లో గాలి తీసి. ఓకే. ఏయ్ చూడు చూడు పని చూడు. హలో అనిల్. శ్వేత, శ్వేత, హలో శ్వేత, ఏమైంది శ్వేత? ఓకే, హలో శ్వేత. అదే నువ్వు ఇంటికి రీచ్ అయిపోయావా? నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయా, కానీ నువ్వేంటి టెన్షన్గా మాట్లాడుతున్నావు? ఆర్ యు ఓకే? యా ఐమ్ ఓకే. నేను ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను. నీకు అది చెప్దామని కాల్ చేశాను. సరే రేపు మార్నింగ్ కలుద్దాం మరి. నాకు కూడా బాగా టైర్డ్గా ఉంది, నేను పడుకొని ఉన్నా. సరే రేపు మార్నింగ్ కలుద్దాం. నా బొమ్మ. అనిల్ నేను చూస్తే భయం వేస్తుందిరా. అవునా? నాకు కూడా వచ్చింది, భయం వేస్తున్నాడు, భయం వేస్తున్నాడు. నాకేదో తేడాగా ఉందిరా. నీకు ఇప్పుడే తేడా ఉందా? నాకు ఇందాక నుంచి తేడా ఉంది. అందరూ చేసాం కదా బాగా, ఇలాగా ఇలాగా ఇలాగా. కాకినాడలో ఉన్న ప్రతి సీసీ కెమెరాలో మనమే రికార్డ్ అయి ఉంటాం. అయినా అడిగి దోలెక్కి అలా అవును నేర్పించుకుంటే మనకెందుకురా? మనకెందుకు? సరే ఆ గాడు వస్తున్నాడు, ఏం మాట్లాడు. ఇప్పుడు వచ్చాడు, వెళ్ళి అడగరా. బాబు నేను అడగరా బాబు, వెళ్ళిపోయి అడుగు. ఏ వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఒకరికి వెళ్ళు. అడుగు కదా నన్ను, వెళ్ళు. పంపించు. నువ్వు పంపు. రే ప్రతిసారి అమ్మాయిని ఇలాగా ఇలాగా అంటావు. నీకేమన్నా మోసం కేటరా? నీకు చెప్పిన అర్థం కాదులే. బొగ్గడి రే అబ్బులు, వెళ్ళరా. అమ్మాయి బండి తెచ్చావా? తెచ్చాను రా. గాలి కొట్టించావా? కొట్టించాను. తీసుకెళ్ళి లోపల పెట్టి. రే నాదో డౌటు, ఆ స్కూటీకి గాలిని తీయించావు, మళ్ళీ అది కొట్టించి ఇక్కడికి తీసుకొచ్చావు. అదేదో అక్కడ వదిలేస్తే అమ్మాయి వేసుకొద్దును కదరా. కథలు తను చెప్పింది, వెళ్ళు. ఏట్రా బొక్క, మేము వెళ్తున్నాం అయితే. వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. నా ఏటీఎం కార్డు నాకు ఇచ్చి వెళ్ళిపోండి. ఒరే బాబా నీకు అది అన్నారా బాబు, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు, చేస్తాం. ఇంకేట్రా నెక్స్ట్? రేపు పొద్దున్న అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, మన అందరూ కలిసి బొక్కలో ఉంటాం. అదే నెక్స్ట్. అదే ఎందుకంటే బొక్కలో ఎందుకుంటాం ఏంట్రా? అందరూ ఏడిపించావు కదా. ఇడియట్ ఎలా అంటున్నాడు? రే అబ్బులు, ఇంకా తను ఇంకా అక్కడే ఉందా? ఇంకా అక్కడ ఉందిరా, విండో దగ్గర. అవునా? అయితే ఇప్పుడు వరకు చేసింది సరిపోలేదు, ఇంకొంచెం భయపెట్టాలి. పోసేరా, యాసిడ్ పోసే. చెత్త నా కొడక. వెళ్ళరా పక్కన కొడుక. ఎంత వచ్చింది ఇదే దాదా బొక్కలాగా. ఇది ఆడి మాటలు మన అందరూ వచ్చాం కదా, అలాగే ఉంటుంది. తోలు తీరినా ఇప్పుడు చూడండి, ఆడు తెలివైనాడు మన ఎర్రి పప్పని మన ఈడబ్బా బొక్కగాడు. బొక్కగాడు ఆడొక నుంచి నువ్వు ఒక నుంచి బొక్కలాగా మాకు. ఇదేంటి ఎలా పడిపోయింది? ఇది ఉందా పోయిందా? అమ్మయ్య, బతికి ఉందరా బాబు. ఇప్పుడు ఏం చేయాలి?
సారీ శ్వేత, నాకు ఇంతకన్నా వేరేవే కనిపించలేదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ అని, ఫాలోవర్స్ అని, ఐడెంటిటీ అంటూ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు అలా వెళ్ళిపోతూ నా ప్రపంచానికి ఎక్కడ దూరం అయిపోతావు అనే భయంతో, స్వార్థంతో ఇదంతా చేశాను. నువ్వే కదా అన్నావు ప్రేమ అంటే స్వార్థం ఉండాలని. అలా అన్నమాట. నువ్వు నన్నే ఇష్టపడాలి, నేను నిన్నే ఇష్టపడాలి. నేను ఇదంతా కూడా నీ దగ్గర ఎక్కువ రోజులు దాయను. రేపు మన పెళ్ళైన తర్వాత ఏదో ఒక రోజు నువ్వు నా కోసం క్రేజీగా ఏం చేసావని అడుగుతావు కదా, అప్పుడు నేను ఇదంతా నీకు చెప్తా క్రేజీగా. అరే మన ఆకుల రమ్మలో చచ్చిపోయాడని తెలిసి నీకు ఆవేశం. అవి చెప్దాం ఆగు ఒక నిమిషం. ఈ డేట్ ఎలా ఉన్నాడు? నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినా అర్థం. అవుతుంది మాట్లాడరా, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడవు కదా, సరే నేను మాట్లాడొస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఓం సైరా. ఒరేమ్మా ఇలా అడుగుతున్నాను ఏమనుకోకే. నిన్ను చూస్తే ఏడాలో నవ్వాలో భయం వేస్తుందిరా. నేను చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. ఇంతూరా మనకి ఇవన్నీ. ఏటీఎం కార్డు ఇచ్చాను కదా, వెళ్ళి తాగండి. ఓ నువ్వు రావమ్మాయా? లేదురా, మనసేం బాగాలేదు. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఆ బొగ్గని వదిలేయండి బే. ఆడో బొగ్గడు నువ్వు బొగ్గడు బొక్కగలు మాకు. ఎక్కు మీరే రారా రండి. సరే, క్లాస్ టైం అవుతుంది, బ్యాగ్ తీసుకో. అకౌంట్ డిలీట్ అయితే ఏమైంది, మళ్ళీ క్రియేట్ చేయి. మా అబ్బాయిల కంటే కష్టం కానీ మీ అమ్మాయిలకే ఈజీగా వచ్చేస్తారుగా ఫాలోవర్స్. ఏం అవసరం లేదు. నన్ను నువ్వే ఇష్టపడాలి, నేను నేనే ఇష్టపడాలి. నా 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 నా. ఎరా డెక్కన వస్తుందిరా. బొగ్గడి ఈడు బొక్క. రేణీలు చెప్పండి రా. కోఆర్డినేటర్ పని చేయట్లేదు. వారం రోజులు గీక్కోమని చెప్పాను కానీ అందులో డబ్బులు ఉన్నాయని చెప్పాను. ఆగ బాగా గీక్కోండి, రక్తాలు వచ్చేలా గీక్కోండి. రే డబ్బులు కావాలంటారు. లాంటి అరే ఏమన్నాడు? అరే ఒక్కసారి నాకు ఎవరా రే, ప్లీజ్ రా. బొక్కలు డెంగికో. నువ్వు పెట్టే హెయిర్ పప్పులు చేశారా మనల్ని. చీ అమ్మ జీవితం. గురువుగారు తీసుకోండి, ఇప్పటికే ఎక్కువ వేస్తారు. బాబు అనిల్, నన్ను కూడా అరేంజ్మెంట్ చేసినట్టు నీ ఫ్రెండ్స్ తెలుసా? వాళ్ళకి ఎక్కడ తెలుసండి, బుర్ర తొక్కేవాళ్ళు. వాళ్ళకే కాదు, ఇదిగో సూత్రం వీళ్ళకి కూడా తెలియదు. నీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. అయినా నువ్వు తోపు బాబు. అయ్య బాబు మాదే ఉందండి బాబు, మేమేదో జస్ట్ భయపెడదామని చూసాం, మీరు మాత్రం చితక్కొడేశారు. ఫ్లోలో చెప్పేశారండి డైలాగు. ఇన్స్టాగ్రాము, న్యూస్, సోషల్ మీడియా. మీరు ఎక్కడ ఉండాల్సినారు కాదండి బాబు, ఇతర వ్యక్తుల దగ్గర ఉండాలి మీరు. బాబోయ్ తమ్మ అంత కాదు బాబు, అంతా పైవాడుదయ్యా. అంతే అంటారా? అయ్యి బాబాయ్ చాలు 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 చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ తాగేశారు. మళ్ళీ మీ ఆవిడ గారు మాకు ఫోన్ చేస్తారు. పదండి టైం అవుతుంది, 4 కూడా టైం అవుతుంది. రే ఎక్కడున్నారు? రే నేను ఎందుకు ఎడతాను రా, ఒకసారి అన్నకు ఫోన్ అన్నా. నేను ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తానన్నా? చేయనన్నా, ఒక్క బొక్కో లేదన్నా గొడుక్కి. బాగా వస్తున్నాను వాళ్ళలో, మంచి గొడుగు ఉన్నాను నువ్వు అన్నా. ఇంక చాలా అన్నా, వచ్చేస్తానన్నా. వాళ్ళను తెరుతుంటే పిచ్చోలా చూస్తుందన్నా నన్ను ఇక్కడ. అన్నా ప్లీజ్ అన్నా వచ్చేస్తానన్నా. నాకేంటన్నా ఈ టెస్ట్లో నీ మీద బెంగ వచ్చేస్తుందన్నా నాకు.